సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లుగా బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. నకిలీ బిల్లులతో 30 ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. హైదరాబాద్లో శ్రీకృష్ణ, జనని, హిరణ్య, డెల్టా, శ్రీరక్ష ఆసుపత్రులు, ఖమ్మంలోని శ్రీకర, గ్లోబల్, వినాయక, ఆరెంజ్, మేఘశ్రీ ఆసుపత్రులపై ఆరోపణలొచ్చాయి. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లుగా బిల్లులు వసూలు చేసే ఆసుపత్రులు హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, అసలు ఈ నిధుల గోల్మాల్ ఎలా జరిగింది? అసలు దేవి, సీఎంఆర్ఎఫ్ ఫండ్ అవకతవకల్లో వరంగల్కి కూడా ఆస్కారం ఏర్పడింది. వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది వరంగల్ ఆసుపత్రుల్లో 3 ఆసుపత్రుల మీద కేసు నమోదైంది. సిఐడి విచారణలో భాగంగా వరంగల్ ఆసుపత్రుల్లో సిఐడి అక్రమాలను గుర్తించినట్టుగా కేసు నమోదు చేసింది. మొత్తం 3 ఆసుపత్రుల మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందని వివరాలు తెలిస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మహబూబాబాద్ లో 2 ఆసుపత్రులు, హన్మకొండలో ఒక ప్రముఖ ఆసుపత్రి మీద సిఐడి కేసు నమోదు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్లకు వైద్యం చేసిన తర్వాత రోగులకు వైద్యం చేయకుండానే డబ్బులు తీసుకున్నట్టుగా సిఐడి విచారణలో బయటపడింది. కానీ మహబూబాబాద్ కు సంబంధించి సంజీవిని ఆసుపత్రి, అలాగే సిద్ధార్థ ఆసుపత్రికి సంబంధించినటువంటి దాని మీద కేసు నమోదైతే వరంగల్లో ప్రముఖ ఆసుపత్రి అయిన రోహిణి ఆసుపత్రికి సంబంధించి హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రిలో కూడా కేసు నమోదు కావడం జరిగింది. మహబూబాబాద్ లో ప్రస్తుతం సంజీవిని ఆసుపత్రి కోవిడ్ సందర్భంగా పెట్టేశారు, ఆ తర్వాత ఎత్తేశారు. అక్కడ వైద్యం చేయకుండానే చాలా మందికి సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేసి వాళ్ళకి వైద్యం చేసినట్టుగా రోగుల పేర్లు అక్రమంగా పెట్టి వైద్యం చేసినట్టుగా కేసు నమోదు సిఐడి విచారణ తెలిసింది. మరొక వైపు ప్రస్తుతం మనం ఎక్కడైతే రోహిణి ఆసుపత్రి దగ్గర ఉన్నామో ఈ యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. నిజానికి సిఐడి కేసు నమోదు చేసింది కదా, మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి అంటే, సిఐడి అధికారులు గత మార్చిలో వచ్చారు, వాళ్ళు వివరాలన్నీ సేకరించే ప్రయత్నం చేశారు. 4 పేషెంట్ల వివరాలు తీసుకొస్తే 3 పేషెంట్లు మా దగ్గర అసలు లేరు. అక్కడ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన వివరాల ప్రకారం డాక్టర్ పేరును ప్రసాద్ గా తీసుకొచ్చారు. ఆర్థోపెడిషియన్ డాక్టర్ మీ దగ్గర ఉన్నారా అంటే, అలాంటి డాక్టర్ మా దగ్గర లేరు, ఈ 3 పేషెంట్లకి మేము ట్రీట్మెంటే చేయలేదు, ఒక పేషెంట్ మాత్రమే ట్రీట్మెంట్ చేశాము అని చెప్పారంటే, వైద్యం అందకుండానే వైద్యం చేయకుండానే కొంతమంది అక్రమార్కులందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి వైద్యుల పేర్లు, ఆసుపత్రుల పేర్లు స్టాంపులు వేసుకొని సీఎంఆర్ఎఫ్ ఫండ్ను కొట్టేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాల నుంచి చెప్తుంటే, అసలు నిజానికి ఆసుపత్రులకు ప్రమేయం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆసుపత్రులకు ప్రమేయం ఉందా, లేకపోతే ఆసుపత్రి యాజమాన్యాలకు తెలియకుండా ఆసుపత్రి సిబ్బంది ఎవరన్నా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయం తెలియాల్సింది. మొత్తానికి వరంగల్ కి సీఎంఆర్ఎఫ్ ఫండ్లో జరిగినటువంటి అక్రమాల్లో 3 ఆసుపత్రులకు సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం 5 సెక్షన్లలో కేసు నమోదవడం జరిగింది. 465, 468, 471, 420, 511 సెక్షన్ల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మీరు సిద్ధంగా వివరాలు ఇవ్వడానికి ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ సిఐడి అధికారులు మరొకసారి ఆసుపత్రులకు వచ్చి వాళ్ళు వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్ల వివరాలు ఎవరైతే ఆసుపత్రి వాళ్ళకి ఇచ్చారో ఆ పేషెంట్ల వివరాలను కూడా పరిశీలిస్తే అన్ని కూడా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్నటువంటి ఆ పేషెంట్లకు సంబంధించిన వివరాలే వస్తున్న నేపథ్యంలో ఇది అక్కడ ఎవరున్నారు ఈ టీంలో? మహబూబాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే స్థానికంగా టీం ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళు అక్రమాలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ను కొట్టేయడం కోసం తెలివిగా ఆసుపత్రుల పేర్లు వాడుకున్నారా? అసలు ఏం జరిగింది అనేది సిఐడి విచారణలో తెలుస్తుంది. ఆసుపత్రి వర్గాలు మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ ఆసుపత్రులు ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది, ఆ తర్వాత రోహిణి ఆసుపత్రి కూడా కొనసాగుతూనే ఉంది, నిర్వహణ కొనసాగుతుంది, కంటిన్యూషన్ గా ఉంది. కాబట్టి మా దగ్గర మేము అక్రమాలు చేయలేదు, మాకు సంబంధం లేదు, ఇది మాకు ట్రీట్మెంట్ కాకుండా ఏదైతే ఐపీ నెంబర్లు తీసుకొచ్చారో అవి మాకు మా ఆసుపత్రిలో ఐపీ నెంబర్లే లేవు, ఆ నెంబర్లు మేము అలొకేషన్ చేయలేదు అని చెప్తున్న నేపథ్యంలో వివరాలన్నీ కూడా పోలీసులు సిఐడి విచారణలో బయటికి రావాల్సి ఉంటుంది. పోలీసుల విచారణలో, సిఐడి విచారణలో అసలు అక్రమార్కులు ఎవరో తేలబోతుంది. మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించి 3 ఆసుపత్రుల మీద కేసు కావడం కొంత కలకలం అయితే